హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక విచిత్రమైన చెట్టు యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. దీని సంస్కృతం పేరు సుంటుబల్లరి. ఫ్రెండ్స్, దేశంలోని వివిధ క్షేత్రాల్లో వీటికి వివిధ పేర్లున్నాయి. హిందీలో నయనపట్కి, మరాఠీలో కాన్ కుట్టి, కానపొడి మరియు కపాల పొడి, గుజరాతీలో కాగగోడియా అంటారు, బెంగాలీలో చౌతీస్మతి అంటారు. దీని ఆంగ్లేయ పేరు వింటర్ చెర్రీ, అలాగే లాటిన్ పేరు కార్డియాస్పరం హెలికేడిమ్. ఫ్రెండ్స్, మీరు దీన్ని ఏ పేరుతో పిలుస్తారో తప్పక మాకు కామెంట్ చేయండి. ఈ పండులో 3 గింజలు ఉంటాయండి. అవి చిన్నగా, నల్లగా, అలాగే తెల్లని కలర్లో కూడా ఉంటాయి. ఇవి మొదటగా పచ్చగా ఉంటాయి, పండిన తర్వాత బ్లాక్ కలర్లోకి మారతాయి. ఫ్రెండ్స్, వీటి గింజలు ఆవు కళ్ళలాగా ఉండడం కారణంగా వీటిని కపాల పొడి ట్రీ అంటారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అవి స్కిన్కి మంచిగా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ఎవరైనా స్కిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నట్లయితే ఈ చెట్టు ఆకులను పేస్ట్ లాగా చేసుకోండి. తర్వాత దాన్ని కొబ్బరి నూనెలో కలిపి కొద్దిగా ఎండలో పెట్టండి. వీటి తర్వాత దీన్ని స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్న చోట రాసినట్లయితే చర్మ వ్యాధులు మొత్తం తగ్గిపోతాయి. ఈ చెట్టు సోరియాసిస్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఎవరికైనా చెవిపోటు సమస్య ఉన్నట్లయితే ఈ చెట్టు యొక్క ఫ్రెష్ ఆకులను తీసుకొని దాని నుండి రసం తీసి దాన్ని 2 చుక్కలు చెవిలో వేసినట్లయితే తక్కువ సమయంలోనే చెవిపోటు సమస్య దూరమవుతుంది. ఫ్రెండ్స్, ఈ కాలంలో ప్రతి ఒక్కరూ జాయింట్ పెయిన్స్ సమస్యతో తీవ్రంగా బాధపడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఫ్రెండ్స్, జాయింట్ పెయిన్ సమస్యలు ఉన్నవారు ఈ చెట్టు యొక్క ఆకులను ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. అందులో నువ్వుల నూనె లేదా ఆవాల నూనె యాడ్ చేసి వేడి చేయాలి. అది కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే పెయిన్ ఉన్న ప్లేస్లో రాయండి. కొన్ని రోజుల పాటు అలా చేసినట్లయితే జాయింట్ పెయిన్ సమస్య తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, ఈ చెట్టు మహిళలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. దానికోసం ఈ ఆకులను పేస్ట్ లాగా చేసి క్యాస్టర్ ఆయిల్లో కలిపి వేడి చేయండి. దాని నుండి తీసిన రసాన్ని నాభిలో 2 చుక్కలు వేసినట్లయితే మహిళల్లో గర్భానికి సంబంధించిన సమస్యలన్నీ దూరం అయిపోతాయి. ఫ్రెండ్స్, మీరు మలబద్ధక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ చెట్టు ఆకులు తీసుకోండి, తర్వాత దాన్ని కషాయం చేసుకోండి. 20 నుండి 30 ml ఈ కషాయాన్ని తాగితే మలబద్ధకం అలాగే కడుపు నొప్పి సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.